హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. భరణి గారు సారీ, ఫిఫ్త్ వీక్ చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను సార్ అంటారు. ఎందుకు భరణి అంటే, సార్ నేను ఆ బెడ్ మీద ఉన్నప్పుడు శ్రీజని తోసేయడం అది చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను సార్. నేను బయటికి వెళ్ళినాక ఈ బిగ్ బాస్ హౌస్ మొత్తంలో అయినా బయట అయినా ఎప్పుడైనా నేను ఏదైనా రిగ్రెట్ ఫీల్ అయ్యానంటే శ్రీజని తోసి అవతల పడేయడం, అది నేను చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను. తర్వాత బయటకు పోయినాక కూడా చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను. అప్పుడు సారీ చెప్పాను, ఇప్పుడు సారీ చెప్తాను, నేను ఎప్పటికీ సారీ చెప్తాను సార్. సారీ శ్రీజ, ఆ రోజు అలా తోసేయడం చాలా తప్పమ్మా, సారీ అని చాలా బాగా అనిపించింది. నిజంగా సూపర్ అనిపించింది నాకైతే. భరణి గారు సూపర్ సూపర్ సూపర్. భరణి గారు నిజంగా ఓకే, బిగ్ బాస్ హౌస్ పోయిండు అంటే ఎలిమినేట్ అయ్యిండు, కానీ పాపం మిస్ అవుతాం. ఎందుకంటే మన ఇంట్లో ఒక నాన్న ఉంటే ఎలా ఉంటాడో అలా అనిపిస్తుంది నాకు భరణి గారిని చూస్తే. నిజంగా అంత బాగా అనిపిస్తుంది నాకు భరణి గారిని చూస్తుంటే. కొన్ని సిచ్యువేషన్లో కోపం వచ్చినాయి. ఇప్పుడు మనం ఒక రివ్యూవర్ కాబట్టి అందరి గురించి అందరం తప్పు చెప్తాం, కరెక్ట్ చెప్తాం. కానీ ఒకరి గురించే కరెక్ట్ చెప్పాలి, ఒకరి నుంచే తప్పు చెప్పాలని ఎలాంటిది లేదు. నిజంగా భరణి గారు, మీరు ఫర్దర్ ఏది చేసినా ఆల్ ద బెస్ట్ అండి. చాలా థ్యాంక్ యూ. నిజంగా ఒక సీరియస్ ఉండే అమ్మో ఈయన విలన్ క్యారెక్టరు అని అనుకున్న ఒక పర్సన్ చాలా మంచి క్యారెక్టర్, మంచిగా ఉండే ఒక పర్సన్ అని నాకు అనిపిస్తుంది. మీకు ఎంతమందికి అనిపిస్తుందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే సూపర్ సూపర్ అనిపించింది నిజంగా. చిన్నగా ఉన్నప్పుడు ఒక సీరియల్ చేసిన, అప్పుడు ఆ సీరియల్లో భయం అవుతుండే, ఈదికి వచ్చినాక ఇంత సాఫ్ట్ పర్సన్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించింది ప్లీజ్ కామెంట్ చేయండి.